ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రేమతో కూడిన మీ ప్రయాసము కొరకు ప్రార్థన చేయటం ఎలా అన్నది రెండవ పాయింట్ను ఈరోజు మీకు చెప్పుట కొరకు సిద్ధపడి ఉన్నాను. దయతో మీ మనసంతా కేంద్రీకరించండి రెండవ పాయింట్ మీద. దశలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయమే 2వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని రెండవ పాయింట్గా మీకు ఎత్తి చూపిస్తున్నాం. ప్రేమతో కూడిన మీ ప్రయాస కొరకు ప్రార్థన చేయటం ఎలా? ఎలా ప్రార్థన చేద్దాము? నేనేమో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏనైనా మీకు ప్రయాస అది, ఆ ప్రయాస కూడా ప్రేమతో కూడిందే ఉందా? ప్రయాసాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మీ వ్యర్థ ప్రయాసమును పక్కన పెట్టి అంటాడు గ్రంథకర్త. వ్యర్థమైన ప్రయాస ఒకటి ఉన్నది, అంటే విలువైన ప్రయాస ఒకటి ఉన్నది. మన సంఘంలో ఉన్న సోదరీ సోదరులకు కావలసింది విలువైనటువంటి ప్రయాస, అది ప్రేమతో కూడిన ప్రయాస. సంఘంలో ఒకరికొకరు ఉండాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎక్కడ ప్రార్థన చేసేస్తే ఎట్లా అని కఠినమైనటువంటి మనసునైతే పెట్టుకోకండి. మీకు బాధలు ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఒక వ్యక్తి పట్ల ఒక సంఘములో ఇన్నేళ్ళు కలిసి ఉన్నామంటే గ్రేట్. నైనా చాలామంది చూసారా, తుంచుకుని వెళ్ళిపోయారు, ఉండలేక. మనం ఉన్నామంటే ఇట్ ఈస్ గ్రేట్. నాకు ఒక లక్ష్యం ఉంది, అది సాధించడం కొరకు నేను సోదరులతో కలిసి ఉండాలి. ఆ జీవితాన్ని కలిగి ఉన్నామనంటే వెరీ 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 గుడ్. నేను మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. బాప్తీసం పొందిన నాటి సహోదరుడు నీతో ఇంకనూ ఉన్నాడా? వెరీ గుడ్. నువ్వు అతనితో ఇంకనూ ఉన్నావా? వెరీ వెరీ గుడ్. అతనితో నువ్వు ఉండడానికి గల కారణాలు ఏంటి అని అంటే, అదిగో ఎన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినంటే వచ్చును అన్న అభ్యంతరములు రాక తప్పదు. ఎందుకంటే అభ్యంతరాలు వచ్చేది దేని కొరకై అంటే, నువ్వు సంఘంలో ఉండకుండా ఉండడానికి. అపవాది తనకు దక్కని రాజ్యం మీకు దక్కనీయకుండా చేయడం కోసమే ఇన్ని తంత్రాలను పుట్టించుకొస్తాడు. ఈ తంత్రాలు వాడి వల్లే వస్తుంది అన్న సంగతి నాకు తెలిస్తే అది మాత్రం ఎత్తి పడేసి నేను మీతో కలిసి ఉంటాను. ఎంత అద్భుతం ఉందైనా. సమస్య వస్తే సమస్యను తీసేయాలన్నా మనల్ని తీసేయాలన్నా? అయినా భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది, భార్యని తీసేద్దామా లేకపోతే భర్తని తీసేద్దామా? సరే, భార్యని తీసేస్తావు లేదా భర్తని తీసేస్తావు, ఇంకొక భార్యను ఇంకొక భర్తను చేసుకుందాం అనుకుందాం. వాళ్ళతో రాదా? వాళ్ళతో కూడా వస్తుంది. అంటే దీన్ని బట్టి తీయాల్సింది భార్య భర్తలను కాదు, సమస్యలను తీసేయండి. వెరీ జ్ఞానం, గొప్ప జ్ఞానం. అందుకు జ్ఞానముతో కాపురం చేయండి అన్నాడు దేవుడు. ఏంటో జ్ఞానం అంటే ఆ సమస్యని గిల్లి పడేసేయి. అర్థమైనా? నా ప్రియ సోదర సోదరి, వాళ్ళు ఏదో చిన్నది చేసేసామంటే వాళ్ళ మొహం చూడడానికి కూడా మనకి ఇష్టం ఉండదు, ఇట్ట ఉంటుంది బాధ. వీడినట్ట చూసేదబ్బా, వీడితో ఎట్ట మాట్లాడేదబ్బా అని. నా సోదర, ఇన్నేళ్ళు నీతో కలిసి జీవిస్తున్నాడు, ఈ ఒక్కదేదో చేశాడని 100 మేళ్ళు మర్చిపోతావా? ఇన్నేళ్ళ బంధాన్ని వదిలేస్తావా? ఇద్దరు పెన్నానదిలో దిగినప్పుడు మీరు ఏమేమి అనుకుని దిగి వడలు తిన్నారు బాప్తీసం ముందు ఒడ్డుకొచ్చే? అయ్యో ఒకసారి ఆలోచించండి. దాన్ని వదులుకుంటారా? ఒక్క చిన్న ప్రాబ్లం కోసం, ఒక చిన్న సమస్య, అది అన్నదో లేదో కూడా తెలియదు. చిన్నది అలా అన్నప్పుడు ఆ సమస్య తీసేస్తే అప్పుడు ఆయన స్పష్టంగా నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కంటి ఎదురుకొస్తాడు. ఆయన న్యాయమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కొరకు నువ్వు చేయవలసిన ప్రార్థన ఆయన కొరకు నువ్వు చేయగలవు. ఆయన మీద బాధే ఉంటే, స్వామి వాడినట్ట నరికే స్వామి అన్నంత కోపంతో నువ్వు మంచి కూడా బలగలవు. నా పాయింట్ అర్థం ఉందా? దేవా ఆయన ఆశీర్వదించని అంటూ ఉంటావు, కానీ లోపల అంతరింద్రియం మాత్రం ఏమంటుందో తెలిసినైనా వాడిని నరికి వాడిని దూరం చేసే స్వామి, మాట మాత్రము ఆశీర్వదించు స్వామి, లోపల మాత్రము వాడిని నరికే స్వామి. ఎట్టనైనా ఇవి
అందుకని ముందు ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి అయినా అందుకు ఆ చిన్న మాట అన్నాడు, మీరు కూడుకుంటే ఎక్కువ కీడికే కానీ మేలుకు కాదు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అవన్నీ మర్చిపోండి, ఆయన ఆ ప్రాంగణంలోనే మర్చిపోండి అన్నాడే. నిన్నే కదా అన్నాడు, నీ బ్రదరే కదా అన్నాడు, నీ సిస్టరే కదా అన్నాడు. అది మీ కొడుకంటే, అదే మీ నాన్న అంటే, అదే మీ తమ్ముడని ఉంటే వాళ్ళని మాత్రం క్షమిస్తున్నావు. ఉత్తమమైన తమ్ముడు, ఉత్తమమైనటువంటి అక్క, ఉత్తమమైన చెల్లి రేపు పరలోకంలో ఉండబోయేది మాట్లాడినే అంటే అనని. నా సోదరా, అప్పుడు చూసావా, అయ్యో ఆయనే నిలకడగా ఉండి నా కొరకు ప్రార్థిస్తున్నాడు, నేను ఆ ప్రార్థనకు నోచుకోలేని దుర్మార్గురాలుగా నేనైపోయానని కుమిలి ఆడవాలి నువ్వు. అందుకే బంధమని పెట్టాడు ప్రియమైన వాళ్ళు. ఇది ఒక్కరోజు వెళ్ళిపోయేది కాదు. ఇది కొలసీలకు రాసిన పత్రిక. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువు బ్రదర్. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన. అయ్యా బాగా ఎంత అద్భుతంగా ఉంది మాట, దయచేసి మనసు పెట్టుకుని వినండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద, మనకు కావాల్సింది 3వ పాయింట్. ఓకేనా, ఏమంటున్నాడు? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. పరిశుద్ధులందరి మీద మీకు ప్రేమ ఉందనైనా, అది ఉండకపోతే మొదటి పాయింట్ అది తెచ్చుకోండి. ఆయన గురించి నా దగ్గర మాట్లాడబాక టైం లేదా? ఏమ్మా, దయచేసి దాన్ని తొలగించు. నేను అంటాం లేదు, చూడు. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము అంటే అపోస్తులము బోధకులమైన మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. తండ్రి ఇంకను వాళ్ళ కలవనే లేదు, నేను ఇంకను పెడమోహంగానే ఉన్నారు వాళ్ళు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారు ఒకరి కొరకు ఒకరు ప్రేమతో కూడిన ప్రయాస అనుభవించే భాగ్యాన్ని ఇవ్వండి. వాడి కొరకు వీడుండని, వీడి కొరకు వాడుండని, ఆమె కొరకు ఏముండని, ఈమె కొరకు ఆయన ఉండని, సంఘములో ఒకరి కొరకు ఒకరు అవయవాలుగా దేహంలో ఉన్నట్టు వారు ఉండని తండ్రి అని చెప్పి బోధకుడుగా ఎప్పుడు ప్రార్థించాలటనైనా. వాక్యం చెప్పేసేది ఈజీ కదనైనా. వాక్యం ఒకరోజు చెప్పేసి వెళ్ళిపోతే బాగా అయిపోయిందా? కాదట. ఏంటండి? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతిరోజు చెప్పాలట. ఇక్కడ విన్న తర్వాత, వాళ్ళ ప్రేమను గురించి విన్న తర్వాత, వారి ప్రయాసను గురించి విన్న తర్వాత వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత బోధకుడికే కాదు, సంఘం అంతటికి ఉంది. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా ప్రియ సోదర సోదరి, ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎవరెవరిని వదిలేస్తున్నాను ఇన్ని రోజులు. అందుకే దయ ఉంచి ప్లీజ్ ఇక మీదటైనా ప్రయత్నించండి. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం మేము ఏం చేస్తున్నామో ఇంకా అభివృద్ధి పొందేటట్టు, మీరు ప్రేమ కలిగిన వారికి ఉండేటట్టు, ఒకరికి ఒకరము ప్రయాస కష్టపడే విధంగా. నీ కొరకు నేను కష్టపడాలి, నా ప్రార్థనలో నా కొరకు నువ్వు కష్టపడు. ఇలా మార్చుకుని పోయే ప్రార్థన ఉందండి మీ దగ్గర. అక్క మేము ఈ విధంగా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకరికి ఒకరము మా వ్యక్తిత్వ నిర్మాణం బాగుపడని. నువ్వు ఏనాడైతే ఇలాంటి ప్రార్థన చేస్తావో, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అదే ఫిలిప్పీయుల పత్రిక 1వ అధ్యాయమే 9వ వచనం చూసాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరూ తీసుకోండి. 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 2 వచనాలు 9, 10, 11 కలిసి ఉంటాయి. కలిసి ఉంది. 9 నుంచి 11 కలిసే ఉంది. చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను, సంఘములో ఉన్న మీరందరూ మంచి కార్యం అంటే శ్రేష్టమైన ఉన్నతమైనవి శ్రేష్టమైన కార్యములను వేచింపగలవారు. మీ ప్రేమ తెలివితోను, మీ ప్రేమ ఎట్లుండాలన్నా తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానం ఉండాలట. అనుభవం కూడా ఉండాలట. చూసారా,
మీ ప్రేమ అనుభవంలోకి వచ్చిందనైనా మీ సహోదర సహోదరి ప్రేమ విషయంలో మీరు ప్రార్థించేటప్పుడు అనుభవం అది మెయిన్. అనుభవ జ్ఞానం ఉండని సహోదరుల పట్ల, ఈ సహోదరుడు ఇట్టుంటాడు, ఈ సహోదరుడు ఇట్టుంటాడు, నువ్వు ఇట్టున్నప్పుడు ఇట్ట ప్రవర్తించాలా, నువ్వు ఇట్టున్నప్పుడు అలా ప్రవర్తించాలా. ఇది ఎప్పుడు వచ్చేది అనుభవమో. సహించుకుంటూ పోవాలని అంటే అనుభవం ఉంటేనే సహిస్తామ్మా. అందుకే ఏమంటున్నారు చూడండి, మళ్ళీ మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఈ సంఘములో ఈ ప్రేమ అభివృద్ధి పొందిన వలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు రెండవ రాకడ కొరకు నిష్కపటులను దోషులను కావాలని ప్రార్థించుచున్నాము. ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్రార్థన. మీలో ఈ వ్యక్తిత్వం రావాలని చెప్పంట మీ కొరకు వెంటాడుతుంది. మీ కొరకు సహోదరు మనలో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు అనిందులుగా పరిశుద్ధులుగా నువ్వు దేవుని దగ్గర తీర్పు దగ్గర నిలబడాలి. అందుకొరకు మేము ప్రయాసపడుతుంది. ప్రయాడండి. మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన ఎక్కడికి వస్తుందంట బ్రదర్? తీర్పులోకి వస్తుంది. మీరు చేయకపోయినా ఎక్కడికి వస్తుందమ్మా? తీర్పులోనికే వస్తుంది అని అన్నప్పుడు ఇప్పుడు వదలగలమా చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ప్రార్థన చేయడమే గురిగా కనబడతాము. ఆయన పరిశుద్ధుడు, అది ఏ ఊరు వాడైనా ఉండని, ఆయన పరిశుద్ధుడు ఆ ఏ రంగానే ఉండని, ఆయన పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలు ఎట్టయినా ఉండని, ఆమె కొరకు ప్రార్థన చేయకపోతే నేను పోను ఎక్కడికా అని అన్నప్పుడు ఇప్పుడు ముందు ఆమె ఎవరు, ఆమె ఎక్కడ, అది విచారిస్తావా? తొందరగా ప్రార్థన చేసి వెళ్ళిపోతావా? నీకున్న సమయంలో ప్రార్థన చేసేసి నువ్వు తీర్పు దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి ఆరాటపడతావు. అలానప్పుడు సోదరిమణుల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము.